హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 40. ఈరోజు కలర్ వీల్స్ గురించి చూద్దాం. కలర్ వీల్స్లో మనకి ప్రైమరీ వీల్స్ ఉంటాయి, సెకండరీ వీల్స్ ఉంటాయి. ప్రైమరీ వీల్ వచ్చేసి రెడ్, బ్లూ, గ్రీన్ అండ్ సెకండరీ వీల్ వచ్చేసి మెగాంటా, సియాన్, ఎల్లో. అండ్ ఇక్కడ వీల్స్ వచ్చేసి లిఫ్ట్, గామా, గెయిన్ అండ్ ఆఫ్సెట్. లిఫ్ట్ వచ్చేసి షాడోస్ను కంట్రోల్ చేస్తుంది, మీన్స్ ఇట్ విల్ బ్రైటన్ ఆర్ డార్కెన్ ది షాడోస్. నెక్స్ట్ గామా మిడ్ టోన్స్ను కంట్రోల్ చేస్తుంది, మీన్స్ బ్రైటన్ ఆర్ డార్కెన్ ది మిడ్ టోన్స్. నెక్స్ట్ గెయిన్ ఇది హైలైట్స్ను కంట్రోల్ చేస్తుంది, అంటే బ్రైటన్ ఆర్ డార్కెన్ ది హైలైట్స్. ఆఫ్సెట్ ఇట్ విల్ కంట్రోల్స్ ఆల్ ఆఫ్ దెమ్, మీన్స్ అన్ని కలర్స్ను సెర్టెన్ వేలో కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రతి వీల్లో సెంటర్లో ఒక సర్కిల్ ఉంది, రైట్? అది ఎందుకు అంటే ఈ సర్కిల్ని మూవ్ చేస్తూ మనం కలర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్టింగ్ కలర్ కంట్రోల్స్ గురించి చూద్దాం. సో దాంట్లో వచ్చేసి టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ వేవ్ ఫామ్లో అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ అనేది హైలైట్స్కి పాస్ అవుతుంది, చూడండి. ఓకే, రైట్. అలా ఇప్పుడు నేను దీన్ని రీసెట్ చేయడానికి ఈ టెంప్ మీద డబుల్ క్లిక్ ఇస్తే రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ టింట్, బ్లూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్ మీన్ మోస్ట్లీ బ్లాక్, వైట్. రీసెట్. నెక్స్ట్ వచ్చేసి పివోట్, మిడ్ టోన్ అండ్ కలర్ బూస్ట్, షాడో, హైలైట్, సాచురేషన్ అండ్ హ్యూస్ అండ్ ల్యూమా మిక్స్. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ రీసెట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ కలర్ వీల్స్తో కలర్ కరెక్షన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. కలర్ కరెక్షన్లో మనకు 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. అవేంటి అంటే అడ్జస్టింగ్ ఎక్స్పోజర్, వైట్ బ్యాలెన్స్ అండ్ సాచురేషన్. ఫస్ట్ మనం ఇప్పుడు అడ్జస్టింగ్ ఎక్స్పోజర్ గురించి చూద్దాం. ఎక్స్పోజర్ అంటే ఇక్కడ మనకి వైట్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది హైలైట్స్లోకి మూవ్ అవ్వాలి. షాడోస్ లెవెల్కి మూవ్ అవ్వాలి. అండ్ మిడ్ టోన్లో బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. సో నేను గెయిన్ని యూజ్ చేసి హైలైట్స్ని టాప్కి మూవ్ చేస్తున్నా. సో గ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే వైట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ హైలైట్, సో అది టాప్కి మూవ్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ షాడోస్ మీన్స్ లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ మిడ్ టోన్ అడ్జస్ట్ చేస్తున్నా బై యూజింగ్ గామా. సో ఐఎమ్ ఇంక్రీజింగ్. గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హైలైట్స్లో వైట్ బ్యాలెన్స్ చేయటం కోసం ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అని చెప్పేసి క్లిక్ చేసి మన క్లిప్లో ఎక్కడైతే 100% వైట్ ఉంటుందో అక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి బిఫోర్ ఆఫ్టర్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, బిఫోర్ చూడండి, బిఫోర్ ఆఫ్టర్. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ పిక్కర్స్తో కలర్ కరెక్షన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. వీటిని యూజ్ చేసి చాలా సింపుల్గా కలర్ కరెక్షన్ చేయొచ్చు. సో ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ వైట్ బ్యాలెన్స్ను అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ రీసెట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే సేమ్ ఇందాకట్లాగే, బట్ మనం చేసే ప్రాసెస్ మాత్రం ఈ వైట్ అండ్ బ్లాక్ పిక్కర్స్తో అనమాట. ఇప్పుడు నేను వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఫస్ట్ వైట్ పిక్కర్ని సెలెక్ట్ చేసి మనకి ఇమేజ్లో ఎక్కడైతే 100% వైట్ ఉందో చెక్ చేసి దాన్ని సెలెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఓకే. సో చూడండి, వైట్ బ్యాలెన్స్ అనేది హైలైట్స్లో అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసి ఎక్కడైతే బ్లాక్ 100% ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి, ఇప్పుడు షాడోస్ అనేది షాడో లెవెల్కి, హైలైట్స్ అనేది హైలైట్ లెవెల్కి, అంటే బ్యాలెన్సింగ్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ క్లిప్. బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూద్దామా. బిఫోర్ ఎలా ఉంది చూడండి, ఆఫ్టర్. ఇప్పటి వరకు మనం కలర్ అడ్జస్ట్ చేసింది యూజింగ్ కలర్ వీల్స్ కదా. నెక్స్ట్ వచ్చేసి కలర్ బార్స్తో ఎలా కలర్ కరెక్షన్ అనేది చేయాలో చూద్దాం. కలర్ బార్స్లో అడ్జస్ట్ చేసేటప్పుడు వేవ్ ఫామ్ని కాకుండా పరేడ్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గెయిన్లో రెడ్ని ఇంక్రీజ్ చేస్తున్నా బై యూజింగ్ మౌస్ స్క్రోల్ బార్. సో అబ్జర్వ్ చేశారా, ఓన్లీ రెడ్ కలర్ అనేదే హైలైట్ అవుతుంది. నెక్స్ట్
ఓన్లీ గ్రీన్ కలర్. ఇలా కాకుండా రెడ్, గ్రీన్, బ్లూ మూడింటిని అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ వైట్ని ఇంక్రీజ్ చేస్తే 3 బ్యాలెన్స్ అవుతాయి.